బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 2.11 లక్షల కోట్ల రూపాయల డివిడెండును ఆమోదించింది. ఈ మొత్తం చివరి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 140% పెరుగుదల. FY23లో ఆర్బీఐ 87,416 కోట్ల రూపాయలను మిగులుగా కేంద్రానికి బదిలీ చేసింది. నేడు ముంబైలో జరిగిన సెంట్రల్ బోర్డు 608వ సమావేశంలో ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులపై బోర్డు చర్చించింది. ఈ సమావేశంలో 2,10,874 కోట్ల మిగులును బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. 2018-19 నుండి 2021-22 వరకు అకౌంటింగ్ సంవత్సరాల్లో ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను, అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా వృద్ధి, మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా రిజర్వ్ బ్యాంకు బ్యాలెన్స్ షీట్లో సిఆర్బిని 5.50% ఉంచాలని బోర్డు నిర్ణయించిందని ఆర్బీఐ తెలిపింది. అయితే FY23లో ఆర్థిక వృద్ధి పునరుద్ధరణతో ఆకస్మిక రిస్క్ బఫర్ 6%కు పెరిగింది. FY24 కోసం ఇది మరింత 6.5%కి పెంచబడింది. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్థితిస్థాపకంగా ఉన్నందున 2023-24 ఆర్థిక సంవత్సరానికి సిఆర్బిని 6.5%కి పెంచాలని బోర్డు నిర్ణయించింది. 2023-24 అకౌంటింగ్ సంవత్సరానికి గాను మొత్తంగా 2,10,874 కోట్ల రూపాయలు మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయటానికి బోర్డు ఆమోదం తెలిపింది. FY24 కోసం ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా డివిడెండును ఆర్బీఐ ఆమోదిస్తుందని ఇదివరకు నివేదికలు సూచించాయి.